హాయ్ నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ విత్ బీటీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో స్మార్ట్ ఎడ్జ్ కన్సల్టింగ్ ఫౌండర్ అండ్ సీఈఓ సుధాకర్ గారు మనతో ఉన్నారు. సుధాకర్ గారిని ఈ ఇంటర్వ్యూకి ఎందుకు ఇన్వైట్ చేశామంటే, ప్రతి బిజినెస్ ఆఫర్ చేసే ప్రోడక్ట్ కానీ సర్వీసెస్ కానీ మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్, క్వాలిటీ సర్వీస్ ఆఫర్ చేయాలనుకుంటారు. మంచి ప్రోడక్ట్స్ ఎవరైతే ఆఫర్ చేస్తారో ఆ బిజినెస్ కంపల్సరీగా సక్సెస్ అయ్యింది. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం, చాలా టూ వీలర్ కంపెనీసు అలాగే కార్ షోరూమ్స్లో ఒక్కొక్కసారి వెయిటింగ్ పీరియడ్ ఉన్న ఒక మంచి బైక్ లేదా ఒక మంచి కారు కొనుక్కోవడానికి మనం వెయిట్ చేస్తాం. అంతేకాదు, ఒక మంచి రెస్టారెంట్ కోసం మనం క్యూలో నిలబడి కూడా వెయిట్ చేస్తూ టేస్ట్ చేయాలనుకుంటాం. ఒక క్వాలిటీకి ఇంత ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు ఈ క్వాలిటీని ఎలా మెజర్ చేయాలి, ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఈ ఇంప్రూవ్ చేసేటప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి, అలాగే మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఎలాంటి అవేర్నెస్ ఉంది, ఫర్దర్గా వాళ్ళు ఎలాంటి అవేర్నెస్ డెవలప్ చేసుకుంటే కంపెనీని సక్సెస్ చేయగలరు, ఇలాంటి విషయాలన్నీ మనం సుధాకర్ గారిని అడిగి తెలుసుకుందాం. వీటన్నిటి డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు నమస్తే సార్. ఫస్ట్ వెల్కమ్ టు బిజినెస్ విత్ బీటీవీ. స్మార్ట్ ఎడ్జ్ కన్సల్టింగ్ నుంచి మీరు ఎలాంటి సర్వీసెస్ ఆఫర్ చేస్తారు, దాని గురించి ఒక్కసారి డీటెయిల్గా చెప్పండి సార్. తర్వాత మనం నెక్స్ట్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్స్. స్మార్ట్ ఎడ్జ్ కన్సల్టింగ్ అనేది ఒక మేనేజ్మెంట్ సిస్టమ్స్ కన్సల్టింగ్ కంపెనీ. ఇది మేము 2008లో స్టార్ట్ చేసాం. అల్టిమేట్ గోల్ ఆఫ్ స్టార్టింగ్ దిస్ కంపెనీ ఇస్ రియల్లీ హెల్పింగ్ కంపెనీస్ ఫర్ అచీవింగ్ దేర్ గోల్స్. చాలా కంపెనీస్ వాళ్ళకి డిఫరెంట్ కస్టమర్స్కి సర్వ్ చేయాలని టాప్ గోల్స్ పెట్టుకొని స్టార్ట్ చేస్తారు, కానీ అల్టిమేట్గా ఎట్లా రీచ్ అవ్వాలనే దానికి వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఉండదు. ఆ కాంటెక్స్ట్లో స్మార్ట్ ఎడ్జ్ కన్సల్టింగ్ అనేది హెల్ప్ చేయగలదు. ఎట్లా హెల్ప్ చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ ఏంటనేది అర్థం చేసుకొని వాళ్ళు ఎలాంటి కస్టమర్స్కి సర్వ్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి ఎటువంటి ప్రాసెసెస్, ఎటువంటి సిస్టమ్స్ ఉంటే కనుక వాళ్ళ అనుకున్న గోల్ని రీచ్ అవుతారు. ఈ కాంటెక్స్ట్లో మేము హెల్ప్ చేస్తుంటాం. దీనికి డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉన్నాయి, ఆ స్టాండర్డ్స్ ద్వారా హెల్ప్ చేస్తాం. ఓకే, మేనేజ్మెంట్ సిస్టమ్స్. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఈరోజు ఎపిసోడ్ ప్రత్యేకంగా క్వాలిటీ గురించి కాబట్టి, ఒక కంపెనీ క్వాలిటీ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి అని ఓనర్ తెలుసుకోవాలనుకున్నా, కస్టమర్ తెలుసుకోవాలనుకున్నా ఎలా మెజర్ చేసుకోవచ్చు సార్? నార్మల్గా ఏ కస్టమర్స్ అయినా కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ని మీట్ అవుతారా లేదా అనే దాని మీద చాలామందికి డౌట్ ఉంటుంది. ఫస్ట్ మనం ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళ ప్రొడక్ట్ ఏంటి, ఈ ప్రొడక్ట్కి సంబంధించి ఎటువంటి ప్రాసెస్లు ఉండాలి, ఎటువంటి ప్రాసెస్లు ఉండాలో ఫస్ట్ అర్థం చేసుకొని అది డిఫైన్ చేయాలి. డిఫైన్ చేసిన తర్వాత దీన్ని మెజర్మెంట్ సిస్టమ్ ఎట్లా మెజర్ చేయాలి, అనుకున్న ప్రొడక్ట్ రిక్వైర్మెంట్ ప్రకారం వస్తుందా లేదా, తర్వాత దీన్ని హ్యాండిల్ చేయడానికి ఎటువంటి పర్సన్స్ ఉండాలి, వాళ్ళ కాంపిటెన్సీ ఏమి ఉండాలి, అది కూడా ఐడెంటిఫై చేస్తాం. చేసిన తర్వాత కొత్త డాక్యుమెంటేషన్ చేయాల్సి వస్తుంది. అంటే అసలు ఈ ప్రాసెస్ ఏంటి, ప్రాసెస్ ఫ్లో ఏంటి, మెజర్మెంట్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఫైనల్గా ఇది అచీవ్ అవ్వాలంటే ఎలాంటి డాక్యుమెంటేషన్. మీరు మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవుతారు, కానీ నేను ఒక లెమన్గా, జస్ట్ బిజినెస్ ఓనర్గా నాకు కొంత ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ తెలుసు, అలాగే మార్కెట్లో వాటిని సేల్స్ చేయడం తెలుసు. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మన ప్రోడక్ట్ ఎంతవరకు మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతుంది, లేదు మన కస్టమర్స్ ఎంత సాటిస్ఫాక్షన్తో ఉన్నారో తెలుసుకోవాలని ఏదైనా బిజినెస్ ఓనర్ అనుకున్నప్పుడు ఎలా తెలుసుకోగలుగుతారు సార్? నార్మల్గా ఏం చేస్తుంటామంటే, ఎనీ ప్రోడక్ట్ మనం సప్లై చేసినప్పుడు కానీ సర్వ్ చేసినప్పుడు కానీ ఫీడ్బ్యాక్ మెకానిజం అని ఉంటుంది. ఆ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఆ ఫీడ్బ్యాక్లో స్ట్రక్చర్డ్గా కూడా ఉంటుంది. ఆ స్ట్రక్చర్డ్ ఫీడ్బ్యాక్ ఫామ్ మనం ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం. అంటే మన ప్రోడక్ట్ ఎలా ఉంది, సర్వీస్ ఎలా ఉంది, ప్రైస్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది అనేది. ఆ ఫీడ్బ్యాక్ వచ్చిన దాన్ని బట్టి నెగిటివ్ ఏరియాస్ లేదు తక్కువ ఉన్న ఫీడ్బ్యాక్ పర్సంటేజ్ తక్కువ ఉన్న ఏరియాలో ఎట్లా వర్క్ చేయాలి, ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నాం అది అర్థం చేసుకొని అది ఎట్లా అవాయిడ్ చేయాలో చెప్తాం. సో ఫస్ట్ మేజర్ సోర్సు ఫీడ్బ్యాక్ సిస్టమ్ ద్వారానే మనం మన కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఏంటి, గ్యాప్ ఏముందనేది అర్థం చేసుకునే అవకాశం ఉంది. సో జనరల్గా ఎంత మంచి ప్రోడక్ట్ అయినా కూడా కొంత గ్యాప్ ఉండే అవకాశం ఉండేది. ఎందుకంటే మార్కెట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అయితే
ఎంత గ్యాప్ ఉంది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని వన్స్ ఈ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసి తెలుసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే, ఇంకా ఫర్దర్గా క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలనుకుంటే, సో ఎక్కడి నుంచి మొదలు పెట్టచ్చు? అదే ఫీడ్బ్యాక్ను బట్టి మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ ఫెయిల్ అవుతున్నాం అనుకోండి, సర్వీస్ ఏరియాలో మన టీం ఎలా ఉంది, వాళ్ళ కాంపిటెన్స్ ఎలా ఉంది, వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్స్ ఇవ్వాలి, వాళ్ళకి ట్రైనింగ్కి ఇవ్వడానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటి, ఇవన్నీ తీసుకొని ఒక మాడ్యూల్ లాగా డిజైన్ చేసి దాని మీద ట్రైన్ చేస్తాం. పీపుల్ని ట్రైన్ చేస్తాం. ఎస్, ఇన్సైడ్ టీమ్ని ఎవరైతే కస్టమర్తో డీల్ చేస్తున్నారో ఆ టీమ్ని ట్రైన్ చేస్తాం. సో ఫీడ్బ్యాక్ సిస్టమ్ తర్వాత ప్రాబ్లం ఏంటి, లేదా ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయి, గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి అర్థం చేసుకొని ఆ గ్యాప్స్ని ఫిల్ చేస్తూ ఫస్ట్ పీపుల్కి ట్రైనింగ్ ఇస్తూ, అలాగే ఎట్లా మెజర్ చేయగలుగుతాం సార్? కొంత మన ప్రాసెస్ ప్రాపర్గా ఉందా లేదా, ఈ ప్రాసెస్లో ఏమన్నా ఇంకా ఇంప్రూవ్ చేయాలా లేదా అనేవి ఎలా మెజర్ చేయగలుగుతాం? అదేం చేస్తామంటే మనం ప్రాసెస్కి కొన్ని మెట్రిక్స్ పెడతాం. అట్ ద సేమ్ టైం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొన్ని మెట్రిక్స్ డిజైన్ చేస్తాం. అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, తర్వాత వాళ్ళు కస్టమర్తో మాట్లాడేటప్పుడు ఎలా ఉంది, కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఇట్లా కొన్ని ఐడెంటిఫై చేస్తాం. దాన్ని బట్టి మెట్రిక్స్ డిజైన్ చేస్తాం. ఇప్పుడు కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే పర్సంటేజ్లో తీసుకుంటాం, కాంపిటెన్సీ లెవెల్ అయితే కాంపిటెన్సీకి మెట్రిక్స్ ఉంటాయి. అదేవిధంగా ట్రైనింగ్ అవసరం అయితే ట్రైనింగ్, ఎటువంటి ట్రైనింగ్ కావాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ రిలేటెడ్ టు ఈ సబ్జెక్ట్ కావాలి, ఇవన్నీ డిజైన్ చేస్తాం. వన్స్ డిజైన్ చేసిన తర్వాత మానిటర్ చేయాలి. మానిటర్ చేస్తే మనం ఎక్కడున్నామనేది తెలుస్తుంది. అయితే ఇన్ జనరల్గా పెద్ద కంపెనీస్లో కానీ చిన్న కంపెనీస్లో కానీ ఏదైనా కంప్లైంట్స్ మీట్ అవ్వాల్సినప్పుడు, ఆడిట్ వచ్చినప్పుడు మాత్రం యాక్టివ్గా కొంత పార్టిసిపేషన్ ఉండిద్ది. ఆ తర్వాత మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. సో మర్చిపోయినప్పుడు డెఫినెట్గా కొంత గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. సో అలా జరగకుండా ప్రాపర్గా సిస్టమ్స్ మెయింటైన్ అవ్వాలంటే ఏం చేయాలంటారు సార్? జనరల్గా ఏంటంటే ఏదన్నా ఆడిట్స్ వస్తున్నాయి అంటే ప్రిపేర్ అవుతుంటారు. ఆ ముందు రోజు అంతా రెడీగా ఉంటుంది, సక్సెస్ అవుతూ ఉంటారు. కానీ సడన్ ఆడిట్స్ కనుక జరిగితే ఫెయిల్ అవడానికి ఛాన్స్ ఉంది. దీనికి రీజన్ ఏంటంటే డే టు డే యాక్టివిటీస్ ఇవ్వటం వల్ల దీని మీద దృష్టి పెట్టలేకపోవడం. దీని మీద కనుక దృష్టి పెట్టి మంత్లీ 45 days 2 monthsకి ఒకసారి ఇట్లా మానిటర్ చేస్తూ ఉంటే దట్ విల్ బికమ్ ఏ రియల్ సిస్టమ్. టుమారో ఎటువంటి ఆడిట్స్ వచ్చినా కానీ ఫేస్ చేయగల స్థితిలో కంపెనీ ఉంటుంది. సో మీరు కొన్ని కంపెనీస్లో ఇంప్రూవ్ చేసి ఉంటారు, కొన్ని ఒక చిన్న కంపెనీ అలాగే పెద్ద కంపెనీలో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత సక్సెస్ అయ్యి మంచి అప్రిషియేషన్ వచ్చిన కేస్ స్టడీస్ ఏమైనా ఉంటే 1-2 చెప్పండి. మా దగ్గర అంటే నార్మల్గా మేము చాలా కంపెనీస్తో డీల్ చేస్తుంటాం, డిఫరెంట్ సెక్టర్స్తో డీల్ చేస్తుంటాము. ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఒక 500+ కంపెనీస్ మేము సర్వ్ చేసాం. దీంట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, టాప్ కంపెనీస్ కూడా. మీరు ఇప్పుడు నాగార్జున గ్రూప్ తీసుకోవచ్చు, లేదా డాక్టర్ రెడ్డిస్ తీసుకోవచ్చు, లేదంటే ఓరియంట్ సిమెంట్ కానీ, పరాశక్తి సిమెంట్, ఇట్లా సెక్టర్ వైజ్ ఈచ్ సెక్టర్ వీ హ్యావ్ ఎ క్లయింట్స్. తర్వాత మేము వాడి దగ్గర ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం, దాన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే పెద్ద కంపెనీస్లో డెఫినెట్గా వాళ్ళ ప్రోడక్ట్స్, బ్రాండ్స్ ప్రాపర్గా సర్వ్ చేస్తాయని ఒక నమ్మకం ఉంది. చిన్న కంపెనీల్లో క్వాలిటీ అనేది మనం గ్యారంటీ ఇవ్వలేము, ఇలాంటి పరిస్థితి ఉండేది. అయితే ఈ ట్రాన్స్ఫర్మేషన్ క్వాలిటీలో చేంజ్ చూసిన తర్వాత నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయిన బిజినెస్ ఓనర్స్ కానీ లేదా క్లయింట్స్ కానీ వాళ్ళ గురించి సార్? ఇటువంటి ఏరియాలు అంటే లార్జ్ కంపెనీస్ సర్వ్ చేస్తుంటాము, మైక్రో స్మాల్ కంపెనీస్ కూడా చేస్తుంటాము. మైక్రో కంటే కూడా స్మాల్ కంపెనీస్లో ఏంటంటే కస్టమర్ డ్రివెన్ అవటం వల్ల వాళ్ళు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తుంటారు. ఇటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సీ ఫుడ్ న్యూట్రాస్యూటికల్ ప్రొడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ సినర్జీ బయోటెక్నాలజీస్ అనే ఒక కంపెనీ ఉంది. వాళ్ళు 0 నుంచి మొదలు పెట్టారు. టుడే దే హ్యావ్ గ్రోన్ అప్ టు ఎ లెవెల్ ఆఫ్ 100 crores. Okay, so their customer base also built across the country. Almost now 70 to 80 client base కూడా డెవలప్ చేసుకోగలిగారు. సో క్వాలిటీ మీద పూర్తి ఫోకస్ పెట్టడం వల్ల అది పాసిబుల్ అయింది. డెఫినెట్గా కదా, బేస్ రిక్వైర్మెంట్ ఏంటంటే క్వాలిటీనే. క్వాలిటీ అంటే ఏదో అనుకుంటుంటాం, క్వాలిటీ ఇది నథింగ్ బట్ మీటింగ్ కస్టమర్ రిక్వైర్మెంట్ అంటే రిక్వైర్మెంట్ ఏంటో తెలిసి అది కనుక కరెక్ట్గా అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయగలిగితే ఖచ్చితంగా కస్టమర్ రిక్వైర్మెంట్ని మీట్ అవుతాం.
ఇక్కడ ఎవరైతే సాటిస్ఫైడ్ కస్టమర్ ఉన్నారో వాళ్ళనే మిమ్మల్ని ఫర్దర్గా కూడా ప్రమోట్ చేస్తాం. అయితే చాలా కంపెనీస్కి మంచి పేరు ఉండిద్ది, కానీ కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఒక బ్యాచ్లో క్వాలిటీ మిస్ అవ్వటం కానీ, లేదా కొంత టీమ్ కీ పీపుల్ మారిపోయినప్పుడు క్వాలిటీలో డిఫరెన్స్ రావటం, సర్వీస్లో డిఫరెన్స్ రావటం, ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. చాలా వాళ్ళ బ్రాండ్ డ్యామేజ్ అయిపోయింది, చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా. అలాంటి సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలి, ఎలా ఓవర్కమ్ చేయడానికి అవకాశం ఉంది? నార్మల్గా ఇది ఎనీ కంపెనీ, పెద్ద కంపెనీ అయినా చిన్న కంపెనీ కానీ జరగటానికి ఛాన్స్ ఉంది. రీజన్స్ ఏంటంటే పీపుల్ మారిపోతూ ఉండొచ్చు, ప్రొడక్ట్స్ మారుతూ ఉండొచ్చు, ఇంగ్రీడియంట్స్ మారుతూ ఉండొచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే జరగటం తప్పు కాదు, కానీ జరిగినప్పుడు ఈ ప్రాబ్లం ఏంటి, తర్వాత దీన్ని కరెక్షన్ ఎట్లా చేయాలి, రూట్ కాజెస్ ఏంటి, కరెక్టివ్ యాక్షన్ ఏంటి, ఇది కనుక తీసుకుంటే ఖచ్చితంగా ఇటువంటి ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయొచ్చు. ఒకటి. రెండోది, చాలా కంపెనీస్ కూడా కంటిన్యూయల్ ఇంప్రూవ్మెంట్ ద్వారా ఇవన్నీ రెగ్యులర్గా నోటీస్ చేసి యాక్షన్స్ తీసుకుంటారు. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వాళ్ళు ఈ విధంగా రెక్టిఫై చేసుకుని ముందుకెళ్తారు. కానీ ఇలాంటి సందర్భంలో అసలు ఎవరిని అప్రోచ్ అవ్వాలి అని కూడా అంత ప్రాపర్ ఐడియా అందరికీ ఉండదు సార్. డెఫినెట్గా కొన్ని కంపెనీస్కి నాలెడ్జ్ ఉండిద్ది ఏ ఛాలెంజ్ని ఎలా ఫేస్ చేయాలని. కొంతమంది బిజినెస్ ఓనర్స్కి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు, వాళ్ళ బిజినెస్ మీద వాళ్ళకి స్ట్రాంగ్ హోల్డింగ్ ఉండిద్ది, కానీ ఇలాంటి ఛాలెంజెస్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలని తెలియదు. సో అసలు నిజంగా ఏదైనా కంపెనీ క్వాలిటీ గురించి ఎవరిని అప్రోచ్ అవ్వాలి సార్? అదే ఇటువంటి చోట్ల అంటే కంపెనీస్ దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ దేర్ బిజినెస్, దేర్ ఏరియాస్, దేర్ ప్రొడక్ట్. ఏదన్నా ప్రాబ్లం వస్తే ఈ ప్రాబ్లం ఎనీ మేనేజ్మెంట్ సిస్టమ్ రిలేటెడా అని తెలియటానికి పీపుల్ లైక్ అస్, స్మార్ట్ ఎడ్జ్ లైక్ అస్, వీఆర్ హియర్. మేము డిఫరెంట్ ఏరియాస్, క్వాలిటీ ఏరియా, ఎన్విరాన్మెంట్ ఏరియా, హెల్త్ అండ్ సేఫ్టీ ఏరియా, ఎనర్జీ, ఇలా డిఫరెంట్ ఏరియాస్లో వీఆర్ స్పెషలైజ్డ్. మాకు డిఫరెంట్ సెక్టర్ స్పెషలిస్ట్స్ కూడా ఉన్నారు. కంపెనీకి సంబంధించిన ప్రాబ్లమ్ని బట్టి ఎటువంటి స్పెషలిస్ట్ కావాలి, ఎటువంటి సర్వీస్ కావాలనేది మేము ప్రొవైడ్ చేస్తాం, సజెస్ట్ చేస్తాం, ప్రొవైడ్ చేస్తాం. సో ఏదైనా కంపెనీ క్వాలిటీ గురించి ఎష్యూర్డ్గా, ఎస్ మన ప్రాసెస్ కానీ మన సిస్టమ్ కానీ 100% క్వాలిటీ ఎష్యూరెన్స్ మనం ఇవ్వగలుగుతాం, అలా మెయింటైన్ చేయడానికి ఏదైనా మేనేజ్మెంట్ సిస్టమ్ మనకి అవైలబుల్ ఉందా? ఏ సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేస్తే లేదా ఏ కంప్లైన్సెస్ మనం ప్రాక్టీసెస్ చేస్తే కాన్ఫిడెంట్గా ఉండొచ్చు? దీంట్లో రకరకాలు ఉన్నాయి. నార్మల్గా ఏ కంపెనీకైనా ఒక స్టాండర్డ్ ఉంది, దాన్ని ISO 9001 అంటారు. ఇది క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ స్టాండర్డ్. ఇదేంటంటే ఏ కంపెనీ ఏ బిజినెస్కైనా సప్లయర్ అప్రూవల్ ప్రాసెస్ అంటాం, ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఇచ్చేది ఇది. తర్వాత డిపెండింగ్ ఆన్ నేచర్ ఆఫ్ ద ప్రాబ్లం, ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనుకోండి, దానికి డిఫరెంట్ స్టాండర్డ్ ఉంది, ISO 14001 అని. అదేవిధంగా ఎనర్జీ ఉంది, మీకు హై ఎనర్జీ కన్జంప్షన్ వస్తూ ఉంది, దాన్ని ఎట్లా తగ్గించుకోవాలంటే దానికి సంబంధించిన స్టాండర్డ్ ఉంది, ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్, దాన్ని ISO 50001 అని. ఇట్లా డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ స్టాండర్డ్స్కి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉండాలి. ఆ రిక్వైర్మెంట్ని అర్థం చేసుకొని ఇది ఇంప్లిమెంట్ చేయటం వల్ల ఈ కంపెనీ కాన్ఫిడెంట్గా మార్కెట్లో ఎట్లా చెప్పగలదంటానికి మేము హెల్ప్ చేస్తాం. ఫస్ట్ క్వాలిటీకి అయితే మాత్రం ISO 9000. కరెక్ట్, దట్ ఈస్ ద బేస్ స్టాండర్డ్. అయితే ఈ ISO 9001 గురించి మాట్లాడుకోవాల్సినప్పుడు మార్కెట్లో జస్ట్ ఫర్ ద సర్టిఫికేషన్ పర్పస్, జస్ట్ మన ISO సర్టిఫైడ్ అని చెప్పుకోవటానికి మార్కెట్లో రకరకాల ప్రైజుల్లో సర్టిఫికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో అలాంటి సర్టిఫికేషన్స్ తీసుకోవటం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందంటారా? లేదు, అలాంటి సర్టిఫికేషన్స్ వల్ల ఈవెన్ మార్కెట్లో ఈవెన్ ISO సర్టిఫైడ్ అన్నా కూడా రికగ్నైజేషన్ లేకుండా అయిపోతుంది. ఇది సర్టిఫికేషన్స్ యాక్చువల్గా మార్కెట్ ఇగ్నోరెన్స్ అన్నట్టు. మార్కెట్లో చాలామందికి ఈ సర్టిఫికేషన్ అంటే ఏంటి, అసలు దీంట్లో ఏమున్నాయని తెలియకపోవటం వల్ల సర్టిఫికేట్ ఎవరైనా ఇస్తున్నారంటే వెళ్ళి సర్టిఫికేట్ కొనేసుకుంటుంటారు. ఈ సర్టిఫికేట్ అనేది కొనేది కాదు. ఈ సర్టిఫికేట్ అనేది ఏంటంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలి, కొంత డాక్యుమెంటేషన్ చేయాలి, ఇది ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకు చేయాలి అంటే అల్టిమేట్గా మీ కస్టమర్ రిక్వైర్మెంట్ మీట్ అవుతారా లేదా అనేది ఈ స్టాండర్డ్ ప్రాపర్గా గైడ్ చేస్తుంది. ఇది గైడ్ చేయాలంటే మీకు ఎక్స్పర్ట్స్ ఉండాలి. ఆ ఎక్స్పర్ట్ మిమ్మల్ని హెల్ప్ చేసి ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ ఇచ్చి ఫైనల్గా మీట్ అవుతున్నారా లేదా చేయాలి. ఇది చేయాలంటే ఇది జస్ట్ బయింగ్ సర్టిఫికేట్ కాదు, ఇది దిస్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్, ఎవాల్యుయేటింగ్ అండ్ అల్టిమేట్లీ రీచింగ్ ద రిక్వైర్మెంట్. సో ఎనీ బిజినెస్ ఓనర్కి ప్రతి కంపెనీ మేము ఉన్న దగ్గర చాలు,
ఇంకా మేము గ్రో అవ్వాల్సిన అవసరం లేదని ఎవ్వరు అనుకోరు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, ఇంకా కస్టమర్ బేస్ పెంచుకోవాలి అనుకుంటారు. అలాగే క్వాలిటీ కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ సార్? నార్మల్గా ఈ సర్టిఫికేషన్స్ అనేది టెండర్స్ దగ్గర ఇటువంటి సిచ్యుయేషన్ వస్తుంటుంది. అందుకని చాలామంది టైం లేకపోవడం వల్ల సర్టిఫికేషన్ తొందరగా కావాలని అడిగేటప్పుడు జనరల్గా అమ్మేవాళ్ళు ఉన్నారు, కొంటుంటారు. అది ఇన్వాలిడ్. యాక్చువల్గా ఆ సర్టిఫికేట్స్కి వాల్యూ ఏం లేదు. బిజినెస్ ఓనర్స్ ఏం చేయాలంటే రియల్గా ఈ స్టాండర్డ్ ఏంటి, ఈ స్టాండర్డ్లో మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎటువంటి కమిట్మెంట్ కావాలి టాప్ మేనేజ్మెంట్, ఇది చేయాలి అంటే ఎంత టైం పడుతుంది, ఇవన్నీ తెలుసుకొని ప్రాపర్ ఏజెన్సీని కనుక సెలెక్ట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా రియల్ ఇంటెంట్ మీట్ అవడానికి ఛాన్స్ ఉంది. సో ఫైనల్గా ISO 9001 ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే ఎస్, మా కంపెనీలో ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా, ఎలాంటి సీజన్లో అయినా, ఎలాంటి సందర్భంలో అయినా క్వాలిటీ ప్రోడక్ట్స్, క్వాలిటీ సర్వీసెస్ అందించగలం. ఓనర్ కూడా భయం ఉండిద్ది, వస్తుందా, పీపుల్ ప్రాపర్గా వర్క్ చేస్తున్నారా లేదా, ఏదైనా కంటామినేషన్ జరుగుతుందా, ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం అరైజ్ చేస్తే ఎట్లా ఎదుర్కోవాలని భయం ఉండేది. ఈ భయాన్ని ఓవర్కమ్ చేసే స్కోప్ ఉందంటారు. దీనికి యాక్చువల్గా ఒక చెక్ మెకానిజం అని ఉందండి. అదేంటంటే ఏదో డాక్యుమెంట్ చేసేసి ఇంప్లిమెంట్ చేసి మేము చేస్తున్నాం అనుకోవటం కాకుండా నార్మల్గా ఇంటర్నల్ ఆడిట్ అని ఒకటి ఉంటుంది. ఆ ఇంటర్నల్ ఆడిట్ ఇది చెక్ మెకానిజం. దాంట్లో మనకు తెలుస్తూ ఉంటుంది మనం రియల్గా ఫాలో అవుతున్నామా లేదా. ఇది కరెక్ట్గా ఉండాలంటే ఏంటంటే కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చుకొని ఇంటర్నల్గా కనుక ఆడిట్స్ చేయిస్తే మేనేజ్మెంట్కి కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది, ధైర్యంగా కస్టమర్ దగ్గర కూడా చెప్పగలుగుతారు. సో థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు మనం క్వాలిటీకి సంబంధించి ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, రకరకాల విషయాలు డిస్కస్ చేసాం. అలాగే ఇవి కాకుండా ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి సార్, ఎవరికి ఇండస్ట్రీ లెవెల్లో, పర్సనల్ లెవెల్లో, ఎవరి బిజినెస్ని బట్టి. ఎందుకంటే రకరకాల బిజినెసెస్ రకరకాల సెగ్మెంట్స్ నుంచి ఉంటాయి, రకరకాల పర్స్పెక్టివ్స్ నుంచి ఉంటాయి. సో అలాంటి వాళ్ళు మీ దగ్గర ఏదైనా గైడెన్స్ తీసుకోవాలంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? మాకు వెబ్సైట్ ఉందండి, smartedgeconsulting.com అనే వెబ్సైట్ ఉంది. దాంట్లో కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడీస్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు డైరెక్ట్గా మెయిల్ చేయొచ్చు, లేదా కాల్ చేయొచ్చు. మేము ఇమీడియట్గా వితిన్ 24 అవర్స్లో రెస్పాండ్ అవుతాం. అవసరమైతే విజిట్ చేస్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దట్ ఈస్ హౌ వీ టేక్ ఇట్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్. సో చూశారు కదా, మేనేజ్మెంట్ సిస్టమ్కి సంబంధించి లేదా క్వాలిటీ ప్రోడక్ట్స్, సర్వీసెస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అలాగే ఇంకా ఏదైనా మీకు బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటం ఎలా అని మీరు ఆలోచిస్తుంటే, ఏదైనా ఛాలెంజ్ మీరు ఫేస్ చేస్తుంటే స్మార్ట్ ఎడ్జ్ కన్సల్టింగ్ ఫౌండర్ అండ్ CEO సుధాకర్ గారిని మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ రామకృష్ణ గారు. థ్యాంక్స్ విత్ బిజినెస్ విత్ BTV.